నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాసవి శక్తి మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ మహోత్సవంలో ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి తరలివచ్చిన ఆర్యవైశ్యులు సామూహికంగా అమ్మవారి పారాయణాన్ని పఠించి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యుల దానగుణాన్ని, సమాజానికి వారు చేసే మేలును కొనియాడారు. ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మరియు ఆత్మార్పణ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, ఇందుకోసమే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఓం పాడాలి, మీరు పాడాలి. ఇంతమంది ఉన్నారు, శబ్దం ఇంతేనా? మీరు పాడడానికి మెయిన్ గా వచ్చారు. మనం రికార్డ్ చేయబోతున్నాం. ఇది మన తెలంగాణ స్టేట్ కి, మన భారతదేశానికి ఒక పెద్ద ఐకానిక్ ఈవెంట్ లాగా ఉండబోతుంది ఈ ఈవెంట్. ఇంత మంచి ఈవెంట్ ని అవర్ ఆనరబుల్ రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ Shri Revanth Reddy sir has been the backbone for this great event. So with all gratitude and respect to our beloved Honorable Chief Minister of Telangana State, we proudly present this. మీరందరూ పార్టిసిపేట్ చేయాలి, మీరు పాడాలి, తిరిగి పాడాలి. దానికోసమే ఈ కార్యక్రమం. దాదాపు 10,000 పీపుల్ హ్యావ్ రిజిస్టర్డ్. ఇంకా కూడా రిజిస్ట్రేషన్స్ చాలా మంది స్కాన్ చేసుకోలేదు అని చెప్తున్నారు. ప్లీజ్ తొందరగా స్కాన్ చేసుకోండి. 30,000 మంది ఆన్లైన్ లో రిజిస్టర్ అయ్యారు. ఎందుకంటే వన్స్ రికార్డ్ సీరియస్ గా స్టార్ట్ అయిందంటే దాని తర్వాత రిజిస్ట్రేషన్స్ కి ప్లేస్ ఉండదు. అందువల్ల దయచేసి తొందరగా రిజిస్టర్ చేసుకోండి, స్కాన్ చేసుకోండి. గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలాగే కవిరత్న శ్రీ చింతల శ్రీనివాస్ గారు పారాయణకర్త, వారికి కూడా ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. ఇక ఇవాటి మన కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. వేములవాడ గుడిని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి దిశగా, అలాగే యాదగిరిగుట్ట బంగారు సముచితమైన స్థానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఈరోజు మీ అందరి అభ్యున్నతి కోసం మన ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలను, కార్యక్రమాలను తప్పకుండా తీసుకుంటుంది. ముందుకు తీసుకెళ్లడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాల్వ సుజాత గారు కొన్ని ప్రతిపాదనలు, కొన్ని అధికారిక కార్యక్రమాల గురించి చేయాలి అని చెప్పి వారు విజ్ఞప్తి చేసిరు. తప్పకుండా నేను చీఫ్ సెక్రటరీ గారితో రేపు ఎల్లుండి మాట్లాడి ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపే అధికారికంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. మీ ఆలోచనలే ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ప్రభుత్వంలో మీ గుర్తింపు, మీ గౌరవానికి
మీ అవకాశాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంత మంచి కార్యక్రమం ఈరోజు మీరు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీలో ఒకరిగా మీరందరూ అభిమానించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మా సుజాత గారు చెప్తున్నారు, ఇది గిన్నీస్ బుక్ రికార్డ్స్ అని. గిన్నీస్ బుక్ లో మీరు చేరినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరికి అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.